మనల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, ఈరోజు ఉదయకాల సాయంకాలంలో మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క వాగ్దానాన్ని మేము గుర్తుకు చేసుకుంటకు మాకు సమయం ఇచ్చినందుకు మీకు వేల కొలది స్తుతులు, స్తోత్రములు. ఈరోజు మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు వాగ్దానం కోసమైన ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం నుండి వచ్చింది. ఇది క్రీస్తు యొక్క శక్తిని మరియు ఆయనలో నిలిచి ఉండటం వల్ల కలిగే ఆశీర్వాదాలను మనకు తెలుపుతున్నది. కాబట్టి ప్రియులారా, మనము ఈ వాక్యాన్ని చదువుకొని దాన్ని అర్థం చేసుకొని ప్రార్థనలో ముందుకు సాగుదాం. వాక్య భాగము: నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఈ వచనంలో యేసు మనకేం చెప్తున్నాడంటే, మీరు పరిపూర్ణులైతే, లేదా మీరు ఎప్పటికీ విశ్వాసం కాకపోతే అని చెప్పలేదు, కానీ మీరు నాలో నిలిచి ఉండటం వల్ల, ఒక అనుసంధానించటం వల్ల, యేసు రోజువారీ జీవితంలో మనం ఆధారపడి ఉండటం వల్ల ఆయన్ని బలాన్ని పొందుతాం. ఆయన వాక్యాన్ని వెతుకుతాం వల్ల ఆయన ప్రేమలో మనం ఎదుగుతాం. ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు మన కోరికలు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉంటాయి, అనుగుణంగా మారుతాయని మనం గుర్తిరిగి ఆయన గౌరవించే మరియు ఇతరుల ఆశీర్వాదించే విషయంలో మనం యేసు ప్రభువుని అడుగుతాం. మరియు ఇక్కడ ఇంకొక వాగ్దానం ఉంది: నీవు ఏదైతే కోరిక అడుగుతావో అది నీకు నెరవేరబడుతుందని చెప్తుంది. అంటే ఇది స్వార్థపూరితమైన కోరికలకు కాదు, కానీ క్రీస్తులో జీవించి ఉన్నప్పుడు మన ప్రార్థనలు ఆయన హృదయాన్ని ప్రతిబింబిస్తాయి. కాబట్టి అవి శక్తివంతమైనవి అని మనకు హామీ ఇస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలమున మనము ఈ రోజును ప్రారంభించుకున్నప్పుడు మనము దేవునిలో పాతుకుపోయి ఆయన వాక్యాన్ని దగ్గరగా ఉంచుకుంటే మన ప్రార్థనలు ఆయనకు వినబడతాయని నమ్మకంగా ఉండి ఆయన ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రియులారా, అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఒక నిమిషం ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, మాకు ఒక కొత్త రోజును దయచేసినందుకు మీకే వేల కొలది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజు నీలో ఉండటానికి మాకు సహాయం చేయండి. మా హృదయాలను నీ సన్నిధికి అనుసంధించడానికి, మా మనస్సులను నీ వాక్యంపై కేంద్రీకరించడానికి మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మా కోరికలు నీ కోరికల వలె సమము కావాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా అవసరాల కోసం మాత్రమే కాకుండా నేను సంతోషపెట్టే వాటి కోసం కూడా మేము అడుగుతూ ఉన్నామని సహాయం దయచేయండి. ప్రభువా, మా యొక్క మాటలను వినమని వేడుకొంచున్నాం. మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకే బహాటంగా తెలిసినైనా ప్రభువా, సహాయం దయచేయండి తండ్రి. ఏమైనా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏమైనా బిడ్డలు మరి ఉద్యోగాల కోసం, చదువుల కోసం, ఏమైనా బిడ్డలు కూడా తండ్రి మరి వారి యొక్క ఉద్యోగాల్లో, చదువుల్లోనూ ఉంటుండగా మరి ముఖ్యంగా యవనస్తులైన స్త్రీలను మరి మీరే కాచి కాపాడమని వేడుకొంచున్నాం. వారి ప్రస్తుతం ఉన్న రోజులు ఎటువంటి రోజులో మీకే బహాటంగా తెలుస్తున్నాయన అటువంటి బిడ్డలను మీ రక్షణ చేత కాచి కాపాడండి. అదేవిధంగా నాయన మరి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దీవించండి. అదేవిధంగా తండ్రి మరి ఉద్యోగాలు చేస్తూ ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డలను కాచి కాపాడి రక్షించమని వేడుకొంచున్నాం. వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఏది ఏ విధంగా చేయాలో నేర్పించమని వేడుకొంచున్నాం. అదేవిధంగా నాయన ఉద్యోగాల కోసం ఎదురు చూసే బిడ్డలను కాచి కాపాడమని వేడుకొంచున్నాం. కుటుంబంలో ఉన్న సమస్యలను తీసివేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఆ కుటుంబాలలో ఉన్న ఆర్థిక సమస్యల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు అప్పుల్లో ఉంటుండగా తండ్రి వారి యొక్క అప్పులు ఏ విధంగా తీర్చుకోవాలో వారికి సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి కొన్ని కుటుంబాలు మరి తాగుడుకు బానిసై ఉంటుండగా తండ్రి, ఆ తాగుడు అనే ఊబిలో నుంచి ఆ కుటుంబాలను పైకి లేవనెత్తి తండ్రి మీ సన్నిధానంలో నడిచే భాగ్యం ఆ కుటుంబాలకు దయచేయమని మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన వినమని వేడుకొంచున్నాం. అదేవిధంగా తండ్రి యవన బిడ్డలకు కూడా తండ్రి తాగుడు మరి గంజాయి మరి ఆన్లైన్ జూదాలలో ఉంటుండగా నాయన అటువంటి వారిని మీరే పట్టుకొనమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. ఆన్లైన్ గేమ్స్ ద్వారా కూడా తండ్రి యువత చెడిపోవచ్చుండగా తండ్రి మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపి తండ్రి ప్రభా, సాయంకాలం తిరిగి నీ సన్నిధానంలో చేరి మేము ప్రార్థించుటకు మా ప్రార్థన మనవులన్నీ నీ చిత్తమైతే అంగీకరించి మాకు సమాధానం దయచేస్తామని అడుగుచున్నాం. ఈ కొద్ది విన్నపములు మా ప్రభువును ప్రియుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.
ప్రియులరా, మరి ఈ ఉదయ కాలంలో మరి ఆన్లైన్ ద్వారా చేరినందుకు మీకు ధన్యవాదాలు. మరి ఈరోజు శాంతి, బలాదని, సమాధానం ఇచ్చే ప్రార్థనలతో నిండి ఉండునుగాక అని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మా ప్రార్థనలు మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.